ప్రార్థన చేయటం కొరకే లేఖనాన్ని చూద్దాం. పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 7వ వచనం నుంచి. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం నుంచి. అయితే అన్నిటి అంతము సమీపమైనది కాగా మీరు స్వస్థబుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకుగా ఉండుడి. సనగకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యం చేయడి. ఒకడు బోధించిన దైవోక్తులను బోధించినట్లు బోధింపాలి. ఒకడు ఉపచారం చేసిన దేవుడు అనుగ్రహించి సామర్థ్యమునుంది చేయవలను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండునుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. మా జీవంగల ప్రభా, కృపగల తండ్రి, నీ పిల్లలముగా కలిసి కొద్ది సమయం ఈ వాక్యాన్ని చూచుకుని నీ సన్నిధిలో ప్రార్థన చేయటకు మాకు మీరే మమ్మల్ని ప్రేరేపించము, పురుకొల్పము, దేవా నూతనపరచము, మా దోషములన్నింటినీ పరిహరించము. నీ ఎదుట మమ్మలను ప్రభా మమ్మల్ని చూచి మమ్మలను దర్శించమని అడుగుతున్నాం. మేము కూడా నీ ప్రత్యక్షతను ఎరిగిన వారమై నేను చూచుటకు మా హృదయాలను కూడా నూతనపరచమని, మా దృష్టిని నీ అందు స్థిరపరచమని యేసు ప్రభువును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనం చదివిన భాగంలో అన్నిటి అంతము సమీపమైనది. సో ముగింపు అన్నది ఎంతో జాగ్రత్త పడాలా. చివరిలో కార్యారంభములో జాగ్రత్త పడతాము, ముగించేటప్పుడు కూడా ఎంతో జాగ్రత్త అవసరం. మనం ఐగుప్తు యొక్క దాస్యం నుండి విడుదల పొందుతున్నాము అని చెప్పబడినప్పుడు, విడుదల పొందుతున్నప్పుడు ఎంత జాగ్రత్త అవసరమో, మరి కనానికి వెళ్ళక ముందు, అంటే కనాన్లోనికి వెళుతున్నాము. అయితే యాత్ర ప్రయాణం, అరణ్య యాత్ర ముగింపు రాబోతుంది. అలాగే కాలం సమీపించింది. దేనికి అంటే మన ప్రభుని చూచుటకై, ప్రభుతో సదాకాలము మనం గడుపుటకై, సదాకాలం ఆయనతో ఉండుటకై సమయం సమీపించింది. అదే సమయంలో ఈ లోకంలో మనం యాత్ర చేసిన కాలాలు ముగింపుకు వచ్చినాయి. మరి రెండిట్లో మనం జాగ్రత్త అవసరమైనది. మనం ఏమైతే నేర్చుకున్నామో, ఏ క్రమం అయితే కలిగి ఉంటామో వాటి యందు నిలిచి ఉండాలి. ఉదాహరణకి ఇజ్రాయెల్ ఐగుప్తు నుంచి వచ్చాక 40 సంవత్సరాలు అరణ్యంలో వారు సంచరిస్తూ వచ్చారు. అప్పుడు చివరికి ఎటువంటి ట్రైనింగ్ వారికి ఇచ్చింది, ఎంత జ్ఞానం వారు నేర్చుకున్నారు అరణ్యంలో. పైనుండి దేవుడు ఏమైతే సెలవిచ్చాడో అదే మోషే దేవుని ప్రజలకి ఇచ్చుచూ వచ్చాడు. తను ఏమి కల్పించలేదు, ఏది స్పెషల్గా కనుగోలేదు, ఏది తనంతట తాను ప్రవేశపెట్టలేదు. లోకంలో అనేక విషయాలు ఒక్కొక్క వ్యక్తి ద్వారా ఒక్కొక్కటి ప్రవేశించబడుతుంది. కానీ మోషే ఐగుప్తు సకల శాస్త్రాల్లో ప్రావీణుడైనప్పటికీ,
మరి దేవుడు ఆ జ్ఞానం అంతటినీ ఆధారం చేసుకోకుండా మరి అతడు అరణ్యంలో గొర్రెల వెంట 40 సంవత్సరాలు గొర్రెల వెంట మిద్యాన్లో ఉండాల్సి వచ్చింది. సో తన జ్ఞానం అంతా మరి వ్యర్థంగా అయిపోయింది. అయితే ఇజ్రాయేలును విమోచించుటకై దేవుడు మోషేను ఆరోన్లను పంపించాడు. మరి తర్వాత అరణ్యంలో మరి దేవుడు వారితో మాట్లాడుతూ వచ్చినాడు. దేవుని కట్టడలు, ఆజ్ఞలు సీనాయి పర్వతం మీద ఇచ్చినప్పుడు భూమి కంపిస్తూ ఉంది. ఆ పర్వతం అంతా మండిపోతున్నట్టుంది. ఆయన వాక్యము మెరుపుల వలె, జ్వాలల వలె మరి అదురుతున్నాయి. అటువంటి సమయంలో ప్రజలు భయపడి, మోషే దేవుడు మాట్లాడితే మేము చచ్చిపోతాం, దయచేసి దేవుని మాటను విని మాకు తెలియపరచు అని బ్రతిమాలినారు. దేవుడు కూడా చెప్పాడు, అవును వాళ్ళు చెప్పినట్టే, నేను నీకేదైతే ఆజ్ఞాపిస్తానో మరి అది ఎలా ఉన్నాయంటే ఉరుములు మెరుపులుగా. మరి ఆ మాటలను ఆయన తీసుకుని మినిమైజ్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఇంజిన్ పెద్ద శబ్దం వస్తుంది, దానికి సైలెన్సర్ అమర్చినప్పుడు అక్కడ మనం ఉండగలం. ఆ జనరేటర్ దగ్గర కానీ లారీ దగ్గర కానీ సైలెన్సర్ తీసేశారనుకో, అక్కడ ఉండలేరు. ఆ చుట్టూ పర్యావరణం అంతా శబ్దం ఎక్కువైపోతుంది. మరి ఇప్పుడు దేవుని యొక్క వాక్యము గంభీరమైనది, ప్రభావం గలది, అదిరిపోతుంది. అయితే అదే మాటని సాత్వికుడు, దీనుడు, మిక్కిలి దీనుడు, మిక్కిలి సాత్వికుడు, అతని ద్వారా దేవుడు వాక్యాన్ని ఇస్తాడు. అదే చెప్తాడు, యెహోవా సీనాయి కొండ మీద మోషేకి ఇచ్చిన ఆజ్ఞలు ఇవే అని చెప్పి మరి మోషే ద్వారా ఇచ్చాడు. అప్పుడేమో మెరుపులు ఉరుములు వచ్చి అదిరిపోతా ఉంటే భయపడ్డారు. ఇప్పుడు సాత్వికుడు, దీనుడు ద్వారా వస్తే సణుగుతున్నారు. అదే మాట ఇప్పుడు నేను మాట్లాడుతున్నది యాంప్లిఫై చేస్తున్నారు. ఆయన మాట్లాడుతున్నది సాత్వికుని ద్వారా దేవుడిస్తున్నాడు. అప్పుడు మనుషులు మరి మోషే అహరోనుల మీద కొంత తిరుగుబాటు చేసినప్పటికీ తండ్రి వలె, తల్లి వలె పిల్లలను క్షమించినట్టుగాను, వారిని ప్రేమించి వారు ఓర్చుకుంటూ దేవుని మాటలను దేవుని పిల్లలకు నేర్పించారు. ఆజ్ఞలు, కట్టడలు అంటే పరలోక రాజ్యం విధులు వారికి ఇవ్వబడ్డాయి. ఐగుప్తు పద్ధతి కాదు, కనానీ పద్ధతి కాదు, దైవక్రమం వారు నేర్చుకున్నారు. చివరికి సైనికులు వలె అయ్యారు. సైనికులు ఎలా ఉంటారు? వారి ప్రయాణములు ఎలా ఉంటాయి? వారి నడక ఎట్లా ఉంటుంది? వారు ఒకేసారి అడుగులు పడతాయి, ఒకేసారి అరుస్తారు, ఒకేసారి గన్ పేలుస్తారు. అందరి చేతులు ఒక కుడి చేయి పెట్టారంటే అందరి చేతులు ఒకేసారి ఉంటాయి. సో అది సైనికులు. ఎటువంటి క్రమం, ఎటువంటి నడక. మరి వాళ్ళకి మేఘమే సూచన. మేఘం ఎత్తబడింది, ఎంత చురుగ్గా సిద్ధపడి ఉండేవారు. అది అర్ధరాత్రి అయినా, వేకుజామైనా మరి సిద్ధంగా ఉండేవారు సైనికులు వలె. మరి అలాగన మరి వారు ఆ స్థలాన్ని విడిచిపెట్టి ఇంకో స్థలానికి పోవాల్సి ఉన్నారు. ఆ బెటాలియన్స్ వెళ్ళినట్టుగా మరి దైవక్రమంలో బోరధ్వని వారికి వినపడినప్పుడు ఆ బోరధ్వని ఏ దశకి ఎవరు ముందు బయలుదేరాలి అవన్నీ ఎరిగిన వారై శృంగధ్వనులు ఎరిగిన ప్రజలుగా, బోర శబ్దం యొక్క ధ్వని అర్థం వారికి తెలిసిన వారిగా, మరి ఎటువంటి జ్ఞానం ఇవ్వబడింది, ఎటువంటి పరిశుద్ధత కలిగిన వారిగా ఉన్నారు. ఐగుప్తులంతా మురికే,
ఒకటి లేదు. ఎటు పడితే అటు నడుచుకున్నారు. ఇప్పుడైతే మరి చక్కని క్రమాన్ని నేర్చుకున్నారు. ఇది 40 ఇయర్స్. ఈ నేర్చుకునే టైంకి ఎన్నెన్నో ఒడిదుడుకులు ఉంటా ఉంటాయి. చివరికి పర్ఫెక్ట్గా అయిపోయారు, సిద్ధపడ్డారు. ఈ మధ్యలో అనేక వచ్చినాయి, కానీ వారు పరిశుద్ధపరచబడ్డారు. అనగా తిరుగుబాటు చేసిన వారు, అవిధేయులైన వారు, ఇలాంటివన్నీ ప్రజల్లో ఉండకుండా కొట్టివేయబడుతున్నాయి. దేవుడు తీసేస్తున్నాడు అటు వాటిని. వాళ్ళు భయపడుతున్నారు. దేవునికి భయపడి క్రమాన్ని నేర్చుకుని మరి ఇప్పుడు సిద్ధపడి ఉన్నారు. అయితే ముగింపుకు వచ్చే సమయానికి ఇంత నేర్చుకున్నాక బిలాం బోధ లోపలికి వచ్చింది. చచ్చిపోయిన వారి కొరకు బలి అర్పించటం, చచ్చిన వాటికి బలి అర్పించిన వాటిని తినటం, అలాగన బిలాం బోధ సంఘం లోపలికి ఎట్లా దాటి వచ్చేసింది. ఇంత ప్రత్యేకింపబడిన ప్రజలు ఏ జనము మధ్యకి రాకుండా, ఏ జనానికి వీళ్ళు కలవకుండా ఈ 40 సంవత్సరాలు కాపాడబడిన వారు, నేర్పింపబడ్డవారు శోధనలో పడిపోయారు. అనగా 40 సంవత్సరాలు నేర్చుకున్నాక ఒక్కొక్క పరీక్ష చూడండి. విద్యా సంవత్సరం అయిపోతున్నాక వాళ్ళకి ఏమైతే నేర్పారో నేర్పించిన పాఠాల్లోంచే ప్రశ్నలు ఇచ్చినట్టుగా వారు పరీక్షించబడ్డారు. మరి ఎన్నో వేల మంది ఆ బిలాం బోధలో పడిపోయారు. తెగులు వచ్చింది, చనిపోయారు. కోరహ తిరుగుబాటులో అనేక వేల మంది, అందులో దాదాపుగా సర్వ సమాజం తిరుగుబాటు చేసింది. మరి మోషే అహరోనుతో అంటారు, మీరు యెహోవా ప్రజలను చంపేశారని. మరి లాస్ట్ టైమ్స్లో, అనగా యాత్ర ముగిసిపోతున్న టైంలో, కనానికి వెళ్ళవలసిన గడియ దగ్గర పడిన కాలంలో దేవుడు ఏది తక్కువ చేయలేదు. అయితే లాస్ట్లో ఏమేమైంది? బుద్ధి కోల్పోయారు. చూడండి, ఇక్కడ 7వ వచనంలో, 4వ అధ్యాయం 7వ వచనం, అయితే అన్నిటి అంతము, అన్నిటి అంతం, అన్నిటికీ సమయం అయిపోతుంది. మనం యాత్రలో ఉండే కాలము, తర్వాత మనం ఈ లోకంలో కష్టపడిన కాలము, లేక తిరుగుతున్న కాలము ముగింపుకు వచ్చింది. అదే సమయంలో ప్రభుని ఎదుర్కొంటకే సమయం సమీపించింది. మరి ఇప్పుడు మన మనసులను ఏం చేసుకోవాలా? జాగ్రత్తగా ఉంచుకోవాలి. అపవాది మన మనసులను పాడు చేస్తాడు. అందుకే ఇక్కడ ఏమన్నాడు? మీరు స్వస్థ బుద్ధి గలవారే. అంటే స్వస్థ బుద్ధి అంటే ఆరోగ్యకరమైన మనసు. సంగతి సరిగా గ్రహించుకోవాలా, సరి అయిన రీతిగా, సరి అయిన విధానంలో సంగతులు గ్రహించుకోవాలా. అంతేగాని మరి వంకరగా, అపార్థములు, నెగిటివ్గా తలంచి మరి మనసులు పాడు చేసుకొని, మనం మనసు పాడైతే అన్నీ పాడవుతాయి. చెడిన మనసు, అపవాది చేసే పని అదే, చెడిన మనసు. చూడండి, యోధా పత్రిక 11వ వచనం, వారి కయ్యిని నడిచిన మార్గం నడిచిరి, ఇలాగ తప్పిపోయి వీళ్ళు మంచి దారి చూపేటువంటి నక్షత్రాలను పోలిన వారు. చూడు 13 కూడా,
ఉమ్, ఉమ్, ఉమ్. మార్గం తప్పి తిరుగు స్టార్స్. స్టార్స్ ఎందుకు? ఆ, సూచనలు, కాలములు తెలియచెప్పేటువంటివి. నక్షత్రములను దేవుడు ఎందుకు చేశాడు? కాలములను, సమయాలు తెలియపరిచేటువంటి సూచనలు అవి. అలాంటి సంఘములో అలాంటి స్టార్స్ వంటి వారు అనేక మంచి ఆలోచన ఇచ్చేవారు. సరైన రీతిలో మరి సంఘానికి మాదిరికరంగా ఉండేటివారు. అలాంటి మనుషులు సైతం చివరిలో ఏమవుతున్నారు? మార్గం తప్పి తిరిగే నక్షత్రాలను పోలి ఉన్నారు. ఆ మార్గం తప్పిపోయి ఆ కక్షకు తప్పిపోతే పోయిన నక్షత్రం ఏం చేద్ది? ఎక్కడ పడిపోద్ది? బ్లాక్ హోల్లో పడిపోద్ది. గాఢాంధకారం, చీకటి బిలాలు అందులో పడిందంటే అందులో వ్యాక్యూమ్ ఉంటుంది. అంత పెద్ద నక్షత్రం ఏమైపోద్దో తెలియదు. అందులో నలిగిపోతుందో లేకపోతే కుదించబడుతుందో, దాని షేపే మారిపోయి కనపడదు అనమాట. బ్లాక్ హోల్ అలాంటి. సో అనేక మంది అలా తప్పిపోయే వారికి ఉన్నారు. వారు ఇంకో చోట చెడిన మనసు గలవారే ఉన్నారు అన్నాడు. చెడిపోయిన మనసు. కాబట్టి మరి మనం స్వస్థ బుద్ధి, ఒక మరి ఆత్మీయమైన స్టార్స్గా దేవుడు మనల్ని పెట్టి ఉన్నాడు. సంఘములో సూచనలు మహత్కార్యములుగా పెట్టాడు. మరి అయితే ఈ సమయాల్లో మరి అపవాది తనకున్న సమయం కొంచెమన్నీ మరి పాడు చేయటానికి, వాడు మోసగించుటకు ఎంతో తీవ్రంగా పనిచేయుచున్నాడు. మన దృష్టిని ప్రభుపై తొలగించడానికి, మనను ఆయనతో గడపటకుండా ఉండటానికి అనేక సంగతులు మన మధ్యకి తెచ్చేస్తున్నాడు. మనం బుద్ధి లేని వారమై తప్పిపోయేవారుగా ఉంటాం. బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. మనకి ఎలా తెలుసు? వాళ్ళు అందరూ కలిసే ఉన్నారు, అందరూ కన్యకలే, అందరూ మంచి వస్త్రాలు ధరించారు, అందరి చేతిలో దివిటీలు ఉన్నాయి. ఎవరు బుద్ధి లేనివారు అని తెలుస్తుంది? ఎప్పుడు కనపడింది బుద్ధి లేదు అని? పెండ్లి కుమారుడు వచ్చే సమయానికి వారు బుద్ధి లేని ప్రవర్తన ప్రవర్తించారు, జ్ఞానం లేని ప్రవర్తన. ఎందుకు జ్ఞానం లేదు వారికి? వారు పట్టించుకోలేదు. మనిషి కుమారుని గుర్చిన, దేవుని కుమారుని గుర్చిన జ్ఞానం వారికి చెప్పబడినప్పటికీ పట్టించుకోలేదు. ఇగ్నోరెంట్ పీపుల్. పట్టించుకోలేదు. పరీక్ష సమయం వచ్చేసరికి తప్పిపోయారు. వచ్చుచున్నవాడు తేజోమయుడు, సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, సూర్యుని కంటే తేజస్సు గలవాడు. ఆయన వచ్చేంత వరకు మనకేం కావాలా? దివిటి మండుతుండాల, మన దీపము వెలుగుతుండాల. ఎందుకంటే చీకటి గల లోకం. ఏమవుతుందో ఏంటో, ఇప్పుడేంటో తెలీదు. చీకటి. ఈ చీకటి సమయాల్లో మరి మనం ఎదురు చూస్తున్నాం మన వెలుగైన ప్రభు. యెహోవాయే నిత్యమైన వెలుగు. ఆయన మనకు ఇక మీద రాత్రి ఉండని వెలుగు. మన ప్రభు అట్టివాడు. ఆ వెలుగులో రాకమునుపు మనం చీకట్లో ఉన్నాం. ఇప్పుడు లోకం అనే చీకట్లో మనం ఉన్నాం, కనిపెడుతున్నాం ప్రభు వస్తాడని. ఆయన వెలుగు, ఆయన రాగానే మన దీపం అంతా ఆ నీతి సూర్యుని వెలుగులో. మన వెలుగు అక్కర్లేదు అప్పుడు, ఆయన వెలుగులో మనం ఉంటాం. కాబట్టి ఇప్పుడు వాళ్ళు మా దీపాలు మండుతున్నాయి, ఆరిపోయేలాగా ఉన్నాయి. వాళ్ళు ఇంకా ఆరలేదు, వెలుగుతూనే ఉన్నాయి, చక్క పెట్టుకున్నారు. ఇంకా కొంచెం సేపు, ఎందుకంటే నేను తెచ్చుకునేలాగా ఆయన వచ్చేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు నేను అటు వెళ్ళి చదువుకునే వచ్చేలాగా, నింపుకునేలాగా, ఎంత అకస్మాత్తుగా వచ్చే సమయం.
కాబట్టి ఇప్పుడు మనం ఆ జ్ఞానం కలిగి ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన జ్ఞానం, ఆయన రాకడని గురించిన జ్ఞానం. అందుకే పరిశుద్ధాత్ముడు వాక్యం ద్వారా అనేక సార్లు మనకి ఇచ్చి ఉన్నాడు. మనము పట్టించుకోవాలి, ఇగ్నోరెంట్గా ఉండకూడదు, తెలియని రీతిగా ఉండకూడదు. అపోస్తలుడైన పౌలు అనేక సార్లు ఈ మాట వాడాడు, ఈ సంగతులు మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అక్కడ ఏమైతే చెప్తున్నాడో పట్టించుకోవాలి. మరి మన ముగింపు దినాల్లో ఏమేమి సంభవిస్తాయో అన్నీ వివరంగా ప్రభు చెప్పాడు. ఇదిగో మీకు ముందుగా చెప్తున్నాను అని ప్రభు కూడా అన్నాడు. ఎందుకు ముందు చెప్తున్నాడు? ఆ సమయంలో మీరు తప్పుకోకూడదని, బుద్ధి కలిగి ఉండాలని, తెలిసిన వారిగా ఉండాలని. అందుకే స్వస్థ బుద్ధి, వివేకం లేక మంచి మనసు లేక జ్ఞానం. బుద్ధి గలవారంటే జ్ఞానం గలవారు ఉండాలని మరి ప్రభు హెచ్చరిస్తున్నాడు. మరి పరిశుద్ధాత్ముడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. జ్ఞానం కావాలి లేక బుద్ధి కావాలి. అదేం బుద్ధి? స్వస్థ బుద్ధి, ఆరోగ్యకరమైన మనసు. సంగతి సరిగా పట్టించుకోవాలి, సరిగా గ్రహించాలా, సరిగా ఆ టైంకి ఏదో భ్రమపడటం కాదు, ఎవడెవడో ఏమేమో చెప్తున్నాయి కాదు, లేఖనాలు చెప్తున్నట్టుగా పరిశుద్ధాత్ముడు మనకు సహాయపడుతూ ఉంటాడు. లేఖనాలు ఎందుకు మనం లక్ష్య పెట్టినప్పుడు ఈ వాక్యమే వెలుగు, మనకి దీపం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగు. సో దేవుని గురించిన జ్ఞానం మనకు అవసరమే. కాబట్టి మరి ఆయన వచ్చే సమయానికి మంచి జ్ఞానం కలిగిన వారమై ఉండటకై మరి ఈ సంగతులు మనకి ఇచ్చున్నాడు. అందుకే ఏం చేయాలంటున్నాడు? ప్రార్థనలు చేయుటకు. అంటే ఏంటి? ప్రార్థనలు ఏం చేస్తాం? ఆయన ముఖం చూస్తాం, మనం దేవుని సన్నిధిని మనం చూస్తాం. అందుకే నేను ఈ కాలమున ఎక్కడ పోయినా ఈ మాటలు ఒక్కొక్క సమయానికి ఒక్కొక్క మాట రిపీటింగ్గా నేను చెప్తా ఉంటున్నాను. ఏంటన్నమాట చెప్పండి. పరమగీతములలో ఏం చెప్పాము? పరమగీతములు 2వ అధ్యాయము, పరమగీతము 2వ అధ్యాయం, రెండో అధ్యాయము ఇక్కడ 14వ వచనం. బండ సందల్లో ఎగురు. సో పావురము సంఘానికి సాదృశ్యంగా, నిష్కపటమైనదిగా, మహిమగల దానిగా, పరిశుద్ధమైన దానిగా తన ఎదుట నిలబెట్టుకుంటున్నాడు ఆయన. మరి దానికి ఎక్కడ ఆశ్రయము? పావురానికి బండ సందులు. ఇంకెక్కడ? పేటు బీటల. ఏం పేటు బీటలు ఇవి? ఏ బండ ఇది? ఏ బండ? అమూల్యమైన రాయి. లార్డ్ ఈజ్ మై రాక్, దావీదు అన్నాడు. యెహోవా నా శైలము. తెలుగులో మంచి మాట అది, శైలము. శైలం అనే మాట నా రాయి లేక నా బండ అంటే చాలా బండలు ఉన్నాయి. మేము అశ్వరాపేట వైపు నుంచి వస్తా ఉంటే ఇది వాటిలో అట్నుంచి ఇటు కొవ్వూరు వైపుకి, అది కాకినాడ వెళ్ళి విదేశాల్లో ఆ పెద్ద బండల్ని మళ్ళీ కటింగ్ చేసి షైనింగ్ చేసి నేల మీద వేసేటువంటి స్టోన్స్ అనమాట. అది రకరకాల రంగులుగా డిజైన్స్గా వచ్చే రాళ్ళు అయ్యి కటింగ్ చేసి నూనె పెట్టడానికి పెద్ద బండ. ఎంత సైజ్ అంటే ఇంత ఎత్తులో ఇంత పొడుగుంటాయి. అది లారీల మీద తరలిస్తూ ఉంటే ఆ లారీ చాసిస్ వంగిపోయి ఉంటుంది. ఎన్నో టైర్లతోటి అవి వాళ్ళు తరలిస్తూ ఉంటారు. అది బండ. అది ఏం బండ? గ్రానైట్ స్టోన్స్. దాని ఇప్పుడు మనకు కూడా ఈ స్లాబ్ వేయటానికి, పునాదులు వేయటానికి స్టోన్స్ తెస్తున్నారు. ఈ గ్రానైట్ స్టోన్స్ ముక్కలు కింద ఎంత రాళ్ళు.
ఈ రాళ్ళు ఎక్కడ పడితే అక్కడ మనకు దొరుకుతాయి. ఇది సామాన్యమైన ఆ, రాళ్ళు. కానీ ఈ రాయి పరిశీలింపబడిన రాయి, అమూల్యమైన రాయి, విలువ కట్టలేని విలువైన, అతి విలువైనది. దాని విలువ ఎంత అని ఎవడు కూడా లెక్క కట్టాడు. అమూల్యమైనది, అమూల్యమైన రాయి, పరిశీలింపబడిన రాయి. అపవాది ప్రభువైన యేసుక్రీస్తును పరిశీలించినాడు. ఎంతగా అంటే ప్రతి శోధనను ముగించాడు. ఆయన ఎక్కడ అపవాది చేత వాడు కనుగోలేకపోయాడు, ఆయనలో దోషం కనుగోలేకపోయాడు. ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కొద్ది కాలం మళ్ళీ వస్తాడు, వాడు మళ్ళీ శోధిస్తాడు. శాస్త్రులు పరిసయ్యులు ఆయన నోటి మాటలు ఎలా ఉంటాయో, ఎక్కడ తప్పుపోతాడో క్షుణ్ణంగా 3.5 సంవత్సరాలు పట్టి 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 చూశారు. ఆయనలో ఏ దోషం కనపడలేదు. మరి హేరోదు దగ్గరికి బంధితుడిగా తీసుకెళ్లారు. అతడు కూడా ఏ దోషం కనుగోలే. మళ్ళీ పిలాతు దగ్గర పంపేశాడు. పిలాతు కూడా అన్ని విధములా పరిశీలించాడు. ఆయన నోటి నుండి ఒక సెంటెన్స్ వచ్చింది న్యాయ విమర్శలో, ఇదిగో ఈ మనుషుడు, ఇతనేంది ఏ దోషము పరిశీలింపబడినవాడు. ఆయన చిన్న బండ, చిన్న రాయి కాదు. ఆయన దేవుని కుమారుడు, ఆయన బహు విలువైన వాడు. ఆయన మన కొరకు విరవబడినవాడు. ఇది నా శరీరం, ఇది మీ కొరకైనా విరవబడ్డాను. సో ఇది బండపేటు. ఆయన ఇంకో మాట బొర్రో అంటే రంధ్రాలు. ఆ బండకి ఎక్కడో బొర్రలు ఉన్నాయి. ఆ బొర్రుల్లో అది ఆశ్రయం కల్పించుకుంటుంది. సంఘానికి ఆశ్రయము ఆయన గాయాలే. ఆయన శిలువ శ్రమల్లో మనకు కొట్టబడి ఆయన చీల్చబడ్డాడు. వీపు చార్ల వల్లే దునబడినట్టుంది. ఆయన పొడవబడ్డాడు. ఆయన చేతుల్లో గాయం ఏర్పడబడింది. సో ఆయన గాయముల ద్వారా మన కొరకు ప్రాయశ్చిత్తం దొరికింది. మనకు ఆశ్రయం అదే. మన పాపముల నుంచి మనల్ని విడిపించే ప్రాయశ్చిత్తం మనకు ఆశ్రయము. ఇదివరలో చెప్పాను, నీ సిలువే నాకు శరణం, ఆశ్రయం. మనకెక్కడ భద్రత ఉన్నది? సో పావురానికి భద్రత ఆ బండ సందులు లేక ఆ పేటు బీటలు. అది అమూల్యమైన రాయి, నాట్ ఆర్డినరీ బండ కాదు. కాబట్టి అక్కడ ఆశ్రయం కలిగి ఉంటూ అక్కడ ఏం చేస్తుంది అది? నీ స్వరము. ఈ పావురం అరిస్తా అంటే శుభం కాదంట ఆ లోకానికి. ఎందుకండి పావురాలు పెంచుతున్నారు అని నన్ను అడిగారు చాలామంది. ఏమవుతుంది పెంచితే? అది శుభం కాదంటారండి అన్నారు. ఎందుకు శుభం కాదండి, అసలు ఏ విషయంలో అది చెప్పండి అంటే, ఏమో కానీ అంటారు అన్నారు. లేకపోతే అది మూలుగుతుంది, అది మూలుగుతుంది. సంతోషం వచ్చినా మూలుగుతుంది, బాధలో ఉన్నా ఒంటరిగా ఉన్నా అని అరుస్తుంది. ఆ స్వరం మనుషులకి శుభం కాదంట. కానీ ఈ పావురం స్వరము మధురము, నీ ముఖము. అది ప్రార్థనలో మనం స్వరం వినపడుతుంది. ఎవరికి? ప్రభువుకి. ప్రార్థన అది మన బాధ, మన సంతోషము, ఆరాధన, మన వేదన ఎక్కడ వినిపించాలా? ప్రభువుకి కనిపించాలా, వినిపించాలి మన స్వరం. మన ప్రార్థన చేయటం ద్వారా ఆయనకి సంతోషం, మనం ఆరాధించడం ద్వారా ఆయన ఆనందిస్తాడు. ఆ స్వరము ఏమన్నాడు? నాకు మధురంగా వినపడుతుంది నీ స్వరం, నీ ముఖము. అది ప్రార్థనలోను ఆరాధనలోను ఆయన సన్నిధిలో మన ముఖాన్ని ఆయన చూస్తాడు. అందుకే ఇంకేమన్నాడు? నీ ముఖము వినపడని. అందుకే ప్రార్థన చేయటం మానవద్దు, ఆయన ఆరాధింపు మానవద్దు. వ్యక్తిగతంగాను కుటుంబంగాను సంఘముగాను మానేసేటట్టుగా ఉన్నాం. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, నీ ముఖం నాకు కనపడి ఇన్ ప్రేయర్, ఇన్ వర్షిప్, ఇన్ గ్యాదరింగ్ టుగెదర్, ఇన్ అసెంబ్లీ, సమాజంగా కూడుట ద్వారా
ఆ? కుటుంబం ద్వారా, వ్యక్తిగతంగాను దేవుని సన్నిధిలో నీ ముఖం కనపడిని అంటున్నాడు. నీ ముఖం నాకు కనపడిని, నీ స్వరం నాకు వినబడిని. ప్రార్థన చేయటం మానేస్తాం. ఏదేదో కల్పించుకుని, ఏదేదో చూసుకుంటూ బుద్ధి లేని కన్యకల వలె వాటి మీద సమయం అంతా గడిపేసి సమయం అయిపోతుంది సిద్ధపాటు లేకుండా. అందుకే స్వస్థ బుద్ధి, సమయాన్ని ఎట్లా గడపాలో జ్ఞానం కావాలి. మా దినములు లెక్కించుటకు మాకు జ్ఞానం దయచేయి, మాకు జ్ఞాన హృదయం కలగజేయి. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము కదా. మన దినాలంటే ఎన్ని దినాలు అయిపోతున్నాయి, గంట గంట, నిమిషం నిమిషం గతించిపోతున్నాయి. హాస్పిటల్లో పెట్టి ఐసీయూలో పెడితే అప్పుడు వెళ్తుంది. ఏమంటారు వాళ్ళు? ఐసీయూలో పెట్టి 24 గంటలు గడిపితేనే కానీ చెప్పలేము. కాబట్టి గంట గంటకి బీప్ కొడుతూ ఉంటుంది. ఆ బీప్ కొట్టినప్పుడు ఆ టైమింగ్ ప్రకారం మరి గంటకింత ఐసీయూలో, అమ్మో ఇంత టైం అయింది, ఇన్ని రోజులు అయింది లెక్క వేసుకుంటారు. ఆక్సిజన్కి ఎక్కించుకుంటేటప్పుడు గంటల టైము, నిమిషాల టైము గడిసి రాక మనకి టుంగు అని కొట్టుకుంటుంది. ఇప్పుడు బాగున్నాయి అన్నీ, ఆరోగ్యంగా ఉన్నాం, ఏ కంప్లైంట్ లేదు, ఉచితంగా జీవాయువు తీసుకుంటున్నాం, ఆకలి కాకమునిపై ఆహారం తీసుకోగలుగుతున్నాం, ఆకలి లేదు, దప్పిక అవుతుందంటే బాధ లేదు, నీళ్లు ఇచ్చాడు దేవుడు, ఆకలి దప్పులు లేవు ఇప్పుడు. ఎందుకనగా దేవుడు ఆహారం ఇచ్చాడు మనకి. అన్నీ కూడుతున్నాయి, అన్నీ సమకూడి ఉన్నాయి, దేవుడు ఇచ్చాడు. కానీ సమయాలు అజ్ఞానంగా గడుపుతున్నాం, దేవునితో కనపడకుండా, మీ ముఖంలో దేవునికి చూడకుండా, ఆయన ముఖాన్ని మీరు చూడకుండా, మీరు ఆయన కూడా మిమ్మల్ని చూడకుండా ఏమడ్డొచ్చినాయి? పాపాలు అడ్డొచ్చినాయి, సమస్యలు లేక ఆయా సంగతుల మధ్యలో తెచ్చేసుకుంటున్నాం. అందుకనే స్వస్థ బుద్ధి కలిగి ఉండాలని చెప్తున్నాడు. ప్రార్థన చేయటకు మేలకుగా ఉండండి అనగా ఇక్కడ నీ స్వరం నాకు వినపడిని, నీ ముఖం నన్ను చూడని అంటున్నట్టుగా ఉన్నది. చివరికి 17వ వచనంలో 2:17, ఇది ఎన్నోసార్లు చెప్తున్నాను, ఇప్పుడు మళ్ళీ నూతనంగా మీకు ఉంటుంది ఈ మాట. చల్లని గాలి వీచు వరకు. సో చదువు ఇన్ ఇంగ్లీష్ 17th verse. Until the day break, the shadows flee away. సో షాడోస్, నీడలు, మేఘములు లేకపోవరకు అంటే అంటిల్ ద డే బ్రేక్, ఆ దినం వస్తుంది, ఆ దినం బయలుపడుతుంది ఒకరోజు. అలాగే 4వ అధ్యాయం 5వ వచనంలో 6వ వచనం, ఎండ చల్లారి నీడలు జరిగిపోవరకు. ఇంగ్లీష్, అంటిల్ ద డే అండ్ ద షాడోస్ ఫ్లీ అవే. ఈ మాట గుర్తుపెట్టుకోండి. అంటిల్ ద డే బ్రేక్, ద షాడోస్ విల్ ఫ్లీ అవే. నీడలు జరిగిపోతాయి. అప్పుడు నీతి సూర్యుడు, ఆ దినం నిశ్చయముగా వస్తుంది, నిత్యమైన వెలుగు. అప్పుడు ఇక మీదట రాత్రి లేదు, ఇక మీదట పగలు కాదు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగు. యెషయా 60:19. ఇక మీదట పగలు, సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు. సో రోజులు గతిస్తున్నాయి, రాత్రి వస్తుంది, పగలు వస్తుంది, సమయాలు గతిస్తూ ఉన్నాయి. ఇక మీదట సూర్యుని వెలుగు నీకు వెలుగుగా ఉండదు.
ఇక రాత్రి ఇలా చంద్రుడు నీకు ప్రకాశించాడు. ఈ సూర్య చంద్రులు కాదు. ఇప్పుడు ఏ వెలుగు? యెహోవాయే నీకు నిత్యమైన వెలుగు. సో అప్పుడు ఇక మీదట ఏ అడ్డు ఉండదు. ఇప్పుడైతే నీడలు, వేడి, చల్లని గాలి, కాసేపు చల్లని గాలి వస్తుంది. ప్రార్థనలో ఉంటాం. గత వారం చల్లగాలి వచ్చింది. చల్లగాలి వచ్చేసరికి కరెంటు పోయింది. ఎందుకంటే ఒక్కసారి వాతావరణం మారింది. ఎక్కడో గాలి గట్టిగా వీచింది, ఏ వైరో తెగి ఉంటుంది, లేకపోతే షార్ట్ అయి ఉంటుంది, ఫీజు పోయింది, కరెంటు పోయింది, చల్లగాలి వచ్చింది. ఈలోగా ఏమొచ్చింది? మంటగా వచ్చింది చల్లగాలికి. సో నీడలు, చల్లని గాలి, వేడి గాలి, ఈ మార్పు టైమ్స్లో నేను ఎప్పుడు గమనిస్తాను. వాతావరణం ఒకసారి మారుతూ ఉంటే వేడి గాలిపోయి చల్లగాలి వచ్చేస్తుంది, సన్న సినుకులు అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది భౌతికంగా మాట్లాడుతున్నాను. అప్పుడు ఏమవుతుంది? మనుషులు కంగారుగా ఉంటారు. అబ్బా చాలా బాగుంది అనుకుంటారు. ఇంకా వర్షం వచ్చేద్దామని చెప్పి హై స్పీడ్లో వెళ్తూ ఉంటారు. వాళ్ళు గుద్దుతాడు. నీడలు, ఎండలు చల్లారి చల్లగాలి వీస్తుంది. సో డేంజర్. ఆ డేంజర్లో మరి పాములు సందులో మీ మధ్యలో ఉంటాయి. ఆ సందుల్లో అక్కడక్కడ ఉంటాయి. అప్పుడు బయటకు వస్తాయి. చల్లగాలికి, చల్లని వాతావరణానికి అవి హాని చేసేటి పురుగులు. గత వారం వచ్చింది అది. బ్రదరు బాబుజీ వచ్చి దాన్ని చంపేశాడు, అందరికి హాని చేయకుండా, మధ్యలోకి రాకుండా. మరి చల్లగాలి, ఎండలు చల్లారి చల్లగాలి వచ్చింది. సో ఇవి డైవర్స్ చేస్తూ ఉంటాయి మనం, అపాయాల్లోనికి వస్తాయి. సరే, ఒకవైపు ఆహ్లాదంగా ఉంది, ఓకే చల్లగా ఉంది, కరెంట్ పోయింది, మనకి ఇప్పుడు అన్ని అనుభవాలు పోతున్నాయి. చల్లగా కరెంట్ పోయిన వెంటనే ఇన్వర్టర్ అందుకుంటుంది. సో దాని గురించి కూడా ఇదివరకు ఏం చేసేవారు? దీపాలు చక్కబెట్టుకునేవారు, అవి చేసేవారు. ఇప్పుడేమి అన్నీ ఏఐ, ఆటో ఇంటెలిజెన్స్, ఇంకేమీ పట్టించుకోకలేకుండా అయిపోయింది. చివరికి ఈ పరిస్థితుల్లో మనం అజాగ్రత్తగా ఉండి అపాయాల్లో పడిపోయే ప్రమాదం. కాబట్టి డే బ్రేక్, ఒక వెలుగు వచ్చే దినమవుతూ ఉన్నది. అది ఆ దినమున మన నీతి సూర్యుడు ఉదయిస్తాడు. అప్పుడు ఏమంట? యెహోవాయే నీకు నిత్యమైన వెలుగు. ఇక మీదట రాత్రి పగలు లేదు. ఇక చదువు. నో మోర్ షాడోస్, నో మోర్ పెయిన్, నో మోర్ వీపింగ్, నో మోర్ తెగులు. కాబట్టి ఎటువంటి సంతోషము. అందుకే బండ సందులలో, పేటు బీటల్లో ఆశ్రయించి పావురమా. ప్రభు ఏమంటున్నాడు? ఆ ప్రాణప్రియుడు, నీ ముఖం నాకు చూడనే అమ్మా. ఇన్ ప్రేయర్, ప్రార్థనలో నీ ముఖం ఆయనకు కనపడుతుంది. ఇంకెక్కడ? ఆరాధనలో నీ ముఖం ఆయనకు కనపడుతుంది. నీ స్వరం అక్కడికి ఆయన వింటాడు. ఆయనకి ఎలా ఉన్నాయి నీ ముఖం, నీ స్వరం ఎలా ఉంది? మనోహరంగాను మధురంగాను ఉంది. చూడాలని ఆశపడుతున్నాడు ఆ ప్రాణప్రియుడు. నీ ప్రార్థన వినాలని, నీ స్వరం వినాలని. మనం ఏం చేస్తున్నాం? అజ్ఞానులు వరే సమయాన్ని పోగొట్టుకుంటాం, దినాలు లెక్కించుకుంటలేదు, కాలం గతిసిపోతుంది. కాబట్టి మరి అజ్ఞానుల వల్ల ఉండొద్దు. ఇక్కడ ఏం చెప్పాడు? అన్నిటి అంతము సమీపంగా ఉన్నది. దేనికి అంతము? మన యాత్ర చేసే కాలం అయిపోతుంది. మన నీతి సూర్యుడు ఉదయిస్తాడు. మరి మీకును ఆయన ముఖం చూడకుండా, లేక మీ ముఖం చూడకుండా, లేక మిమ్మల్ని మీ ప్రార్థనలు వినేరకుండా ఆయన చెవులు మందము కాలేదు. ఆయన చూడనేరకుండానట్లు, ఆయన విననేరకున్నట్లు చెవులు మందం కాలేదు. చూడకుండా ఉండుటకు రక్షింపనేరకున్నట్లు ఆయన కురిచి కాలేదు.
ఉమ్, ఆ, అయ్యే నీడలు అయ్యే అడ్డులు మనకి. ఉమ్, దేవుని స్వరం వినకుండా, దేవునికి ఎద్దకు మనం పోకుండా, ఆ, ఈ పాపములు, సమస్యలు, అనేక అనవసరమైన సంగతులు అడ్డుగా తెచ్చుకుంటున్నాం. కాబట్టి స్వస్థ బుద్ధి, జ్ఞానం కలిగిన మనసు, బుద్ధిగల మనసు మనకు కావాలి. కాబట్టి ఇక్కడ ఏం చెప్పాడో మళ్ళీ చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక, ఉమ్, మళ్ళీ 7వ వచనం. అయితే అన్నిటి అంతము ఆ, స్వస్థ బుద్ధి గల వారై ప్రార్థన చేయుటకు మేలకుగా ఉండుడే. చాలు. కాబట్టి ప్రభా, నాకు స్వస్థ బుద్ధి, నా దినములు లెక్కించుటకు నాకు నేర్పు. ఆ, అజ్ఞానం ఉండకుండా జ్ఞాన హృదయం నాకు దయచేయి. సమయాన్ని ఎట్లా వ్యయపరచుకోవాలో నీ సన్నిధిలో నేను ప్రార్థన చేసే. అందుకే ఒక చోట అన్నాడు, దేవాన్ని నువ్వు మమ్మలను నీ తట్టు తిప్పినేళ్ళా, నీ మమ్మల్ని నీ తట్టు తిప్పితే మేము తప్పుపోమంటాడు. దేవా, మమ్మల్ని నీ తట్టు తిప్పు, అప్పుడు మేము తప్పుపోం. సో ఆయన్ని ప్రాధేయపడి మనం ఆయనపై దృష్టి పెట్టినట్లు సహాయం కోరుతున్నాం. ఆయన రాకడలో మనం అందరం సంతోషంగా నిత్యమైన వెలుగులోనికి వెళ్ళటానికి దగ్గర పడింది సమయాలు. మరి అపవాది ఎన్నో సంగతులు మన మధ్య తెచ్చేస్తున్నాడు. లోకంలో అనేక సంగతులు జరుగుతూ ఉంటున్నాయి. వాటి వైపు చూసుకుంటా అసలైన సంగతిని విడిచిపెట్టి, ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టి, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యపెట్టి సో అడ్డులు తెచ్చుకుంటున్నాం. ఆయన వినలేకుండా ఆయన చెవులు మందం కాలేదు. ఆయన ప్రార్థించినప్పుడు ఆయన వింటాడు. అన్నాడు, నీ స్వరం నాకు మధురము, నీ స్వరం నాకు మధురం, నీ ముఖము నాకు మనోహరం. సో మరి ఆ పావురం లోకలకైతే ఆ స్వరం శుభంగా తీసుకోలేదు. దాని స్వరం ఇష్టంగా లేదు. అది మూలుగుగా అని దాన్ని ద్వేషిస్తున్నారు. లోకానికి ద్వేషమే, అయితే దేవునికి మధురమైంది. గువ్వ, నా మై డోవ్ అంటున్నాడు. గువ్వ వంటి లేక పావురం వంటి స్వరం ఆయనకి ఇష్టమైంది. మరి మన దగ్గర 2 గువ్వలు పెట్టారు ఆ పంజరంలో. అవి అక్కడే ఉంటాయి. గమనిస్తూ ఉంటాను, ఏది అరుస్తుంది ఇందులో, అది అరుస్తున్నట్టు ఉండదు, అది అరుస్తుంది. 2 గువ్వలు ఉన్నాయి, జత. అది అయితే ఏ గువ్వ అరుస్తుందో నాకు కనపడదు. ఎక్కడ అరుస్తుంది ఇది అని పట్టి చూస్తే ఇట్లా ఉంటుంది, దగ్గర ముఖం పెట్టుకుంటుంది. అరుస్తున్నట్టు ఉండదు, కానీ అందులోంచి స్వరం వినపడుతుంది. అది బాగా అరుస్తుంది, చాలా బాగుంది అని నేను చాలా సంతోషిస్తూ ఉంటాను. రాత్రి వేళ గదిలో ఉండగా ఫ్యాన్ తిరుగుతున్నా, తలుపులు వేసేస్తున్నా, మధ్యరాత్రి వేళ కూడా ఆ గువ్వ శబ్దం లోపలికి వినపడుతుంది. చూసారా, అది ఎంతో మధురంగా ఉంటుంది. అలాగనే నువ్వెక్కడున్నా ప్రభు తన మహిమలో ఉండి నీ ప్రార్థన ఆయనకి వినపడుతుంది. మరి అది ఏ సమయమైనా సరే అది అరుస్తుంది. పగలు అరుస్తుంది, మధ్యాహ్నం అయినా అరుస్తుంది, రాత్రి వేళ అరుస్తుంది. మీరు గమనించండి, ఈ ప్రార్థనా టైంలోనే ఎప్పుడో అరుస్తుంది అది. మీరు పట్టించుకోరు కదా. అయినా ఆ విధంగా మనం సంఘాన్ని పావురముగా లేక గువ్వగా ఆయన పోల్చుతున్నాడు. నా ప్రాణప్రియురాల, నా ప్రాణప్రియుడా. ఈ సన్నిహితము సంఘము క్రీస్తు కలిగి ఉంటారు. సంఘంలో ఉన్న నీవు ఆ యొక్క హృదయాన్ని కలిగి ఉండాలి, స్వస్థ బుద్ధి. కాబట్టి మరి మనకు ప్రభు వాటి బుద్ధి ఇచ్చినట్లు ప్రార్థన చేయండి. మరి ఈ దినాల్లో సంఘములన్నిటి కొరకు ప్రార్థన చేయాలి. మరి ఏమేమి సంభవిస్తాయో ప్రాపంచీకరణలో, మరి ప్రజలు
దేవుని తట్టు చూచటం మానివేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. అన్నీ ఆటో ఇంటెలిజెన్స్లోకి వెళ్ళిపోతున్నాయి. మనుషులు కూడా పని లేకుండా, ఉద్యోగాలు లేకుండా ఎక్కువైపోయారంట. మరి ఆర్థికంగా దిగజారే పరిస్థితులు వస్తున్నాయి. ఇదివరలో అన్నారు ఎవడో సంక్షోభం వచ్చింది, శ్రీలంక అయిపోయిందని. ఇప్పుడు అంతకంటే ఎక్కువ అవ్వచ్చు. దేవుడు వర్షాలు ఇస్తాడో లేక ఏమవుతాయో మనకు తెలియదు, లేక సమృద్ధి వస్తుందో మనకు తెలియదు. సమృద్ధి ఉన్నా కరువు ఉన్నా భయపడవద్దు. మీ హృదయాన్ని ప్రభుపై స్థిరపడండి. ఆయనే మన ఊట, మనకు ఆధారం. కాబట్టి ప్రతిదీ ఆయన యొద్ద నుండి మనం పొందేటట్టుగా చూసుకోవాలి. లోకం ఇచ్చేటువంటిది కాదు. లోకంలో అన్నీ కూడా అపాయమే. లోకంలో ఉన్నవన్నీ అపాయమే. ఆహారం అపాయంగా ఉంది, మరి నీళ్లు అపాయంగా ఉన్నాయి, గాలి వాతావరణాలు అపాయంగా ఉన్నాయి. కాబట్టి మరి వాళ్ళు చేసే ఆ సూత్రాలు బట్టి మన దేహాలు అపవిత్రపరచబడుతున్నాయి. ఏదో వ్యాక్సిన్స్ అంటున్నారు, గర్భస్థుల్లోనే తల్లికి పిల్లకి కూడా వ్యాక్సిన్స్ అంటున్నారు. ఇవన్నీ ఏంటంటే మనకు తెలియని రీతిలో మనుషులు తగ్గిపోవాలి. మనుషులు తగ్గిపోవటానికి. ఎందుకంటే పని లేదు, ఎక్కువ మంది మ్యాన్ పవర్ అవసరం లేకపోయింది. నేను శ్రీశైలంలో పవర్ ప్రాజెక్ట్లో చూసిటానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు, ఆ బిల్డింగ్లో ఒకప్పుడు 300 మంది ఇక్కడ పనిచేసేవారండి. షిఫ్ట్కి 3 షిఫ్ట్లు. అయితే ఇప్పుడు ఒక్కడో ఇద్దరు ఉన్నారు. తెలంగాణ పవర్ ప్రాజెక్టు అది కొండల్లో జపాన్ వాళ్ళు నిర్మించారంట. అక్కడ 2-3 ఉన్నారు. అన్ని ఆటో. ఎక్కడైతే లోడ్ పెరిగిందో పవర్, అక్కడ వెంటనే ఇది పైనుంచి నీళ్లు ఆ టర్బైన్స్కి ఆటోమేటిక్ సప్లై. ఇదివరకు ఒక ఆయన ఆ మీటర్ చూసి ఇక్కడ లోడ్ ఎక్కువ అవుతుంది, కొంచెం రేస్ చేయండి, పవర్ పెంచండి, టర్బైన్లో నీళ్లు వదలండి అని. ఇక్కడ నీడ్ ఎంత ఉందని ఇక్కడ ఎవడెవడో జైలు ఆడేళ్ళు ఆ వైర్ ద్వారా ఆ టెలిఫోన్లో వాళ్ళు చెప్తే, అక్కడ ఎవడో ఇంజనీరు అక్కడ వాటర్ మ్యాన్కి చెప్పినప్పుడు అవన్నీ ఇప్పి అది లెవెల్ ఎంత, ఇది ఎంత స్పీడ్లో తిరగాలి అని మనుషులు లెక్కలేసి పవర్ ఎంత లేచింది మీటర్ చూసుకుని, అబ్బాయి ఇంకా కొంచెం పెంచరా, ఇంకా కొంచెం పెంచు, నీళ్లు వదలమని అడు వైర్లో చెప్తా ఉంటే వాకిటాకిల్లోను. అలాగా మనుషులు ఎక్కువయ్యారు. ఇప్పుడు 300 ప్లేస్లో ఒక్కడో ఇద్దరు ఉన్నారు. అంటే ఎంతమందికి ఉద్యోగాలు ఏమైపోయినాయి? వాళ్ళు ముసలోళ్ళు అయ్యాక, రిటైర్ అయ్యాక అక్కడక్కడ చదివేసి ఇంకా ఆ ప్లేస్లో వెలగించుకున్నారు. టెలిఫోన్స్ అలాగే. మరి ఇప్పుడు ఆటో ఇంటెలిజెన్స్, మనుషులు అక్కర్లేదు. ఇక కోత యంత్రానికి మనుషులు అక్కర్లేదు. ఎంతమంది పనిచేసేవారు, ఎంతమంది కుప్ప నూర్చేవారు, ఎంతమంది ఎగరబోసేవారు, నో వర్క్. సో మనుషులు తగ్గిపోవాలా, అది వాళ్ళ గోల్. అందుకే వ్యాక్సిన్ అనో తెగులనో ఏదేదో చేస్తూ ఉన్నారు. అయితే మనం అయితే బుద్ధి లేని వారుగా కాదు. దేవుడు మనకి జీవితాన్ని ఇచ్చాడు, మధ్యలో ఆపేసుకోమని కాదు. లోకంలో ఇలాగున్నాయి. అయితే మనం ఆ నిత్యమైన వెలుగులోకి సిద్ధపరచవలసిన వారం. కాబట్టి మిమ్మల్ని గుచ్చు, మీ పిల్లలను గుచ్చు, మరి యావత్ సంఘాన్ని గుచ్చు, మరి ప్రార్థనలో మరి మనం దేవుని సహాయం కోరుకున్నాం. లోకం ఇచ్చేది కాదు, లోకం యొక్క పోషణ కాదు, ప్రభు ద్వారా. ఆయన మనకు ఆహారం, ఆయన మనకు పానీయం, ఆయనే మనకు ఊట, ఆయనే మనకు జ్ఞానం. కాబట్టి ఆయన యొద్ద నుండి మనం పొంది నడుచుకున్నట్లుగా ప్రభు నడిపించినట్లు మరి మనం ప్రార్థన చేయట్లోను ఆరాధించట కొరకును మరి మనం హృదయాన్ని స్థిరపరచుకుంటాం, మంచిది. అందుకే దేవుని సహాయం కోరుకుందాం. దేవా, మమ్మల్ని నీ తట్టు తిప్పము, అప్పుడు మేము నీ తట్టు తిరుగుతాం. కాబట్టి ఆ ప్రార్థన మీరు కలిగి ఉండండి.
సంఘముల కొరకు ప్రార్థన చేయండి. మరి ఆ, ఆత్మీయమైన దేవుని సహాయం అవసరమైనది. ఆత్మీయులైన పరిచయం చేసేటి వారి అవసరము. ఆ, కాబట్టి దేవుని హృదయానుసారులను ప్రభు లేపినట్లు ప్రార్థన చేయండి. ఇక్కడ జోన్ల గర్వని కాదు, ప్రతి స్థలం సార్వత్రిక సంఘంలో ఈ అక్కర ఇప్పుడు ఉన్నది. ఆత్మీయమైన దేవుని హృదయానుసారులైన పరిచయం చేసేటి వాళ్ళు అవసరమైనది. మందను మనుషులను వందల మంది కూడుకుంటాం కాదు, ఆత్మీయమైన దేవుని హృదయానుసారులైన వ్యక్తులు ప్రభు కావాలి. అలా ప్రభు లేపినట్లు ప్రార్థన చేయండి.